ఓం సాయిరామ్. మోహనవాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు టాపిక్ షిరిడి దర్శనం గురించి చెప్పాలనిపించింది. షిరిడీకి మనం ఎన్నోసార్లు వెళ్తుంటాము, కానీ వెళ్ళిన ప్రతిసారి మనం ఏం తెలుసుకుంటున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎన్నిసార్లు మనం ఎలా దర్శనం చేసుకుంటున్నాము, ఆ దర్శనంలో మనలో వెళ్ళిన ప్రతిసారి ఆ దర్శనంలో మనలో ఏదైనా మార్పు కలిగిస్తుందా లేదా, షిరిడీకి వెళ్ళే వాళ్ళు ఇది ఆలోచించుకోవాల్సిన విషయం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే షిరిడీకి వెళ్ళే వాళ్ళ దృష్టికోణం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో స్థూల దృష్టితో వెళ్ళేవాళ్ళు, రెండవది సూక్ష్మ దృష్టితో ఆ సాధనలో ఉండి షిరిడీ దర్శనం చేసుకునేవాళ్ళు. స్థూల దృష్టిలో షిరిడి దర్శనం అంటే మామూలుగా సమాధి మందిరము, ద్వారకామాయి, గురుస్థాను, చావడి వీటిని దర్శించుకుని మన కోరికలు చెప్పుకుని పాత కోరికలు తీరితే ముడుపులు చెల్లించి తిరిగి రావటం, బాబాతో కోరిక తీరితే స్వీట్ పంచుతానని అనుకోవటం, లేకపోతే షిరిడి మళ్ళీ వస్తానని మొక్కుకోవటం, లేదంటే గురువారం ఉపవాసం ఉంటాం అనుకోవటం, సచ్చరిత్ర పారాయణ చేస్తామని అనుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇది తప్పు కాదండి. ఎందుకంటే మొదట్లో మన కోరికల్ని తీర్చడానికి, మన కోరిక తీరితేనే ఆయన దగ్గరికి మన కోరికలు తీర్చే తన దగ్గరికి చేర్చుకుంటారు బాబా. చిన్నపిల్లలకి తాయిలాలు ఇచ్చి మాలిం చేసుకున్నట్టుగా మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటారనమాట. ఇది ప్రాపంచిక విషయంలో జీవించడానికి మాత్రమే ఈ తాయిలాలు మనకు పనికొస్తాయండి. కానీ బాబా మన కోరికల్ని తీర్చారు, అది కొంతవరకు పర్వాలేదు. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 ఏళ్ళు, ఎన్నేళ్ళైనా పర్వాలేదు. ఈ సంసార సాగరంలో మనం పడే బాధలు, కష్టాలు, మన కోరికలు తీర్చుకోవటము ఇవన్నీ ఏం తప్పు కాదు. కాకపోతే అది ఎంతకాలం, దానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. మనం ఎన్నాళ్ళని మనం బాబాని మన కోరికలతో చూస్తాము, ప్రాపంచికంతో చూస్తాము ఆయన్ని. అశాశ్వతమైన వాటి కోసం ఎంతకాలం ఆరాటపడతాం. ఈ ఆరాటానికి అంతం అనేది ఉందా? ఈ బేరం సారాల వల్ల బాబా తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామా? మనం బాబా తత్వం అర్థం కావాలంటే ఈ బేరసారాలు ఆపేయాలి. ఇలాంటి దర్శనం వల్ల మనకి బాబా నిజమైన దర్శనం లభించదు, మన గమ్యం ఏంటో కూడా తెలియదు. అలాగే పూజలు, దర్శనాలు యాంత్రికంగా అయిపోతాయి. వెళ్ళటం, కోరుకోవటం, రావటం, చూడటం, రావటం, ఇదే యాంత్రికం అయిపోతుంది అనమాట. మనం ఈ మాంసనేంత్రాలతో బాబాని చూసినంత కాలం అది బాబా నిజ దర్శనం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలంటే బాబా దర్శనం అంతర్నేత్రంతో చేయాలి. సూక్ష్మ దృష్టితో చూడాలి, జ్ఞాన చక్షులతో చూడాలి. ఈ ప్రపంచంలో సాయి తప్ప మరెవ్వరూ లేరు అన్న భావంతో చూడాలి, శరణాగతి చెందాలి. అందుకు మనం ఎలా బాబాను చేరాలో, ఎలా దర్శించాలో సాయి సచ్చరిత్ర గ్రంథం తెలియజేస్తుంది. నరుణ్ణి నారాయణుడుగా తీర్చిదిద్దే గ్రంథరాజం అది. భగవద్గీత, భాగవత సారాంశం, వేదాలు, ఉపనిషత్తుల సారాంశం ఈ సాయి సచ్చరిత్రలో ఉన్నాయి. దీన్ని అవగాహన చేసుకుని చదివితే బాబాని మనము ఎలా దర్శించాలి, ఆయన్ని ఎలా చేరుకోవాలి, ఎలా సాధన చేయాలి అన్నది అవగతమవుతుంది. అందుకు ముఖ్యంగా పత్తినారాయణరావు గారి బుక్లో కన్నా కూడా మణమ్మ గారు రాసిన పుస్తకంలో ఇంకా బాగా ఎక్కువ అవగాహనగా కలుగుతుంది. షిరిడి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. సాయి సచ్చరిత్ర ప్రకారం ఎలా ఆధ్యాత్మిక కేంద్రం అయిందో చూద్దాం. పూర్ణ పరబ్రహ్మం నుంచి జాలువారి క్రిందికి దిగిన జీవాత్మ ఒక సాధారణ మానవునిగా జనించింది. ఈ జీవాత్మ ఏనాటికైనా పరబ్రహ్మంలో కలిసిపోవాల్సిందే. అంతవరకు జన్మ పరంపరలు కొనసాగుతూనే ఉంటాయి. 8వ అధ్యాయంలో హేమాడ్ పంత్ గారు ఓవి నంబరు 52లో నశ్వరమైన శరీరం కలిగిన మానవుడు సాధనతో నారాయణుడు కాగలుగుతాడు. ఈ సృష్టిలో మానవ శరీరానికి సమానమైన సాధనా సంపద మరొకటి లేదు అని అంటారు. ఇలా జీవాత్మ పరమాత్ముని సాధనతో చేరటమే మానవ జన్మ ప్రాముఖ్యము, పరమార్థము. ప్రపంచంలో దుర్లభంగా లభించేవి 3. 1 మానవ జన్మ, 2 ముముక్షత్వం, 3 సద్గురువు దొరకటం. అనేక జన్మల పుణ్యఫలం వల్ల మానవ జన్మ లభిస్తుంది. ఇంకెంతో పుణ్యం చేసుకుంటే తప్ప సద్గురువు లభించడు.
సద్గురువు పట్ల నమ్మకం, విశ్వాసంతో ఆయన చూపిన బాటలో పయనిస్తే జన్మ సార్థకతమవుతుంది. ఒక సాధారణ మనిషిని నారాయణుగా తీర్చిదిద్దే శక్తి ఒక్క గురువుకి మాత్రమే ఉంటుంది. బంధనాలలో చిక్కుకున్న మనిషిని చూసి ఆ బంధనాలను విడిపించటానికి, సాధనలో పయనింపచేయటానికి బాబా అహర్నిశలు తపన పడుతుంటారు. ఎటువంటి బంధనాలలోనూ చిక్కుకోని ఆ సద్గురువు మాత్రమే మన బంధనాల నుండి మనని విముక్తి చేయగలుగుతారు. మన సాధనా మార్గంలో ఉండి ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నప్పుడు పారమార్థికంగా షిరిడి దర్శనం ఎలా చేయాలో, బాబా దర్శనం ఎలా అవుతుందో చూద్దాం. మొట్టమొదట దర్శించుకోవాల్సింది ద్వారకామాయిలో ధునిని. ఈ అగ్నిహోత్రాన్ని దర్శించడంతోనే షిరిడి యాత్ర మొదలవుతుంది. అంటే ఆధ్యాత్మిక షిరిడి యాత్ర మొదలవుతుంది. ఎందుకంటే మనలో వికారాల్ని, వాసనల్ని, ప్రవృత్తుల్ని అన్నిటినీ ధునిలో ఆహుతి చేసి మనం పునీతులం కావాలి. మనం స్వచ్ఛంగా మారితే కానీ, ప్రక్షాళన కావించుకుంటే కానీ బాబా సాన్నిధ్యం అనేది సామాన్యమైన వరం కాదు. దానికోసం భక్తుడు మనసు స్వచ్ఛమైన భక్తితో నిండి ఉండాలి. అప్పుడే గురువు అనుగ్రహం లభిస్తుంది. మనలోని దుర్గుణాలు ధునికి ఆహుతి ఇచ్చినప్పుడు గురువు జ్ఞానం అనే జలంతో మనని ప్రక్షాళన చేస్తారు. రుణానుబంధం లేనిదే ఆ ద్వారకామాయి మెట్లు ఎవరూ ఎక్కలేరు. ఆ విధంగా మనం స్వచ్ఛంగా మారి ద్వారకామాయి దర్శనం అయ్యాక గురుస్థానానికి వెళ్ళే అర్హతని సంపాదించుకుంటాం. అంటే రెండవ స్టెప్పు ఇదన్నమాట. 13వ అధ్యాయము 73వ ఓవిలో హేమాడ్ పంత్ గారు ఇలా రాశారు: కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్న మహా బాధల గోతులలో పాతుకుపోయిన ఈ మసీదు మాత మెట్లెక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు అని అంటారు. ధునిలో ఎన్నిటిని సమర్పించినా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి మనలో. దయాళువైన గురువు అయినా మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇది మొట్టమొదటి మెట్టు. రెండవ మెట్టు గురుస్థానం. రెండవ దర్శనం గురుస్థానం అన్నమాట. సాధన అనంతరం గురువుని చేరుకోవటం ఈ సాధనలో మొదలవుతుంది. అంటే ఈ దశలో మన విషయ వాసనలన్నీ నశించిపోతాయి అన్నమాట. గురువును చేరుకోవటం, గురువు చెప్పకముందే అది గ్రహించి నడుచుకోవటం ఈ దశలో ముఖ్యంగా ఉంటుంది. గురువు శిష్యుడు ఒకటిగా మారటానికి ఈ సాధనలో ఎన్నో అనుభవాలు అనేకం జరుగుతుంటాయి. ఈ సాధన ఈ స్థితికి రావటానికి విషయ వాసనలు నశించిపోవాలి. నేను నాది అనేది పోవాలి. అందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం పడుతుంది. అంటే ఒకళ్ళకి 12 జన్మలు పట్టచ్చు, కొంతమందికి 12 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 12 రోజులు పట్టచ్చు. అంటే గురువు చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రవర్తించేవారు గురుస్థానానికి చేరినట్లే. అంటే వారి జన్మ సంస్కారాల వల్ల వాళ్ళు ఆ కాలంలో ఆ స్థితికి చేరుకుంటారన్నమాట. ఇక్కడ విషయవాసనలనే చమురంతా అయిపోయి అజ్ఞానాంధకారపు బుగ్గి రాలిపోయి నేను నాది అనే వత్తి కాలిపోనంత వరకు జ్ఞానజ్యోతి తన ప్రకాశాన్ని ప్రకాశింపచేయలేదు. ఆ జ్ఞానజ్యోతి దర్శనము ద్వంద్వాన్ని వదిలితేనే లభిస్తుంది. ఆ జ్ఞానజ్యోతి దర్శనము ద్వంద్వాన్ని వదిలితే తప్ప లభించదు. అదే నందాదీప దర్శనం. అంటే ఇక మూడవది దర్శనం చేయాల్సింది నందాదీపం అన్నమాట. ఈ నందాదీపం 2 చెట్ల మధ్యలో ఉంటుంది. ఈ 2 చెట్లని మనము ఇడా పింగళ నాడులుగా భావిస్తే ఆ ద్వంద్వాన్ని అర్థం చేసుకుంటే కానీ ఆ మధ్యలో ఉన్న ఆ అఖండ జ్యోతిని మనము చూడలేము. ఆజ్ఞాచక్రంలో అఖండ జ్యోతిగా సుషుమ్నా నాడి 3వ నేత్రంగా వెలుగొందుతుంది. అంటే ఇడా పింగళ నాడుల మధ్య ఈ సుషుమ్నా నాడి వెలుగొందుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం 3వ నేత్రంగా ఈ అఖండ జ్యోతిని నందాదీపాన్ని మనం దర్శించగలగాలి. ఆ రెండు చెట్లు ద్వంద్వాలుగా భావిస్తే కనుక ఆ 2 చెట్లని కాకుండా మనం దాని మీదే దృష్టి పెట్టి నందాదీపాన్ని చూడగలగాలి. అటువంటి ద్వంద్వాన్ని వదిలితే కానీ ఆ జ్యోతి స్వరూపాన్ని ఎలా చూడలేమో అదే అఖండ చింతన. అప్పుడిక బాబా ధ్యానం నువ్వు చేయాల్సిన అవసరం ఉండదు. బాబాయే ఆత్మానుభూతితో ఉన్న నీ వెంట ఉంటారు, నిన్ను సాధనలో నడిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత చావడి దర్శనం అన్నమాట. ఒక్కసారి ఆత్మానుభూతి కలిగిన తర్వాత చావడిలో గుప్త రూపంలో ఉన్న బాబా మనల్ని యోగ ప్రక్రియలో పరిపూర్ణులుగా తయారు చేస్తారు. ఇక్కడ పూర్ణత్వం సంపాదించుకుంటేనే కానీ సమాధి మందిర దర్శనానికి అర్హత రాదు. అంటే యోగ ప్రక్రియలన్నీ
నేర్చుకున్న తర్వాత సమాధి మందిర దర్శనానికి అర్హత లభిస్తుందన్నమాట. సమాధి మందిర దర్శనం అంటే బాబాతో ఏకమవ్వటం, బాబాతో మమేకం అవ్వటం, ఆయనలో లీనమైపోవటమే సమాధి దర్శనం. నాకు పరమాత్మకి భేదం లేదు అన్న స్థితిలో ఉండటమే సమాధి స్థితి. ఈ అభేద జ్ఞానం కలిగిన వారే అనంత కోటి బ్రహ్మాండ నాయకునిగా మారిపోతారు. నేను జీవుణ్ణి కాదు, పరం బ్రహ్మకి నాకు భేదం లేని స్థితి కలిగిన వారికి మృత్యువు ఆధీనంలో ఉంటుంది. ఈ 43వ అధ్యాయము 121వ ఓవిలో హేమడ్ పంత్ గారు ఇలా అంటారు: భక్తుడు స్వయంగా ఈశ్వరుడు, అట్లే గురువు కూడా వేరు కాదు. గురు శిష్యులు ఉభయులు తమ ఆత్మరూపాన్ని విస్మరించటం వలన వారిలో ఈ భేదభావం కనిపిస్తుంది. వాస్తవానికి మనం ఈశ్వరులమే. ఇది సూక్ష్మరూప శిరిడి దర్శనం అండి. ఈ సూక్ష్మరూపంగా చేసుకునే దర్శనం నిజంగా జన్మ ధన్యం అయిపోతుంది. చిత్తం దర్శనంతో ఎంతో కరిగిపోతుందన్నమాట. అసలు ఈ సాధనలో ఉన్నవాళ్ళు దర్శించుకునే స్థితి ఇది సూక్ష్మంగా షిరిడి దర్శనం అని నేను అనుకుంటున్నాను. షిరిడిలోని సమాధే సాధువులందరి కూడలి. ఇక్కడికి చేరుకునే మార్గంలో సాధనలో ఒక్కొక్క స్థాయిలో జీవుల యొక్క గ్రంథాలన్నీ విడిపోతాయి. అదే బాబా అవతార ప్రత్యేకత. ఇలాంటి అవతారం నా భూతో నా భవిష్యత్తు అండి. ఇటువంటి గురువు దొరకటం మన అదృష్టం. సాయి భక్తులకి సాయే ధ్యానాధారణలు, సాయియే వారి దేవతార్చనలు, సాయియే వారి గుప్తనిధి. నోటితో శ్రీ సాయి నామాన్ని జపిస్తూ, మనసుతో వారి వచనాలను చింతన చేస్తూ, హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. శ్రీ సాయి ప్రీత్యర్థం కర్మను చేయడమే మన పని. మొన్ననే సాయి దర్శనం చేసుకుని వచ్చానండి. కానీ ఆ సాయి దర్శనం చేసుకుని ఈసారి నేను కరిగిపోయాను. ప్రేమతో నా కళ్ళు నిండిపోయాయి, కంఠం గద్గదమైంది, మనసు ప్రసన్నమైంది. వారిని కన్నార్పకుండా చూస్తుంటే మనసు ఏకాగ్రమైంది. ప్రేమతో కట్టుబడి అలానే చూస్తుండిపోయాం. చిత్తం దర్శనానందంతో కరిగిపోయింది. సాయి సగుణ రూపం కళ్ళల్లో నిలిచిపోయింది. ఆత్మకి విశ్రాంతి ధామం లభించింది. దర్శన మాత్రంతో వికల్పాలు, సంశయాలు మాయమయ్యాయి. బుద్ధి మౌనం వహించింది. ద్వైత భావం పోయి అంతటా ఏకాత్మ భావం కలిగింది. బయట లోపల సర్వత్రా ఉన్న చైతన్యాన్ని గ్రహించి మనసు శాంతించింది. అటువంటి శాంతి సాధకులందరికీ కలుగుగాక అని ప్రార్థిస్తూ ఓం సాయిరామ్, శ్రీ సాయిరామ్, జై సాయిరామ్. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.